మొన్నటి వరకు ఒక పార్టీకి సపోర్టింగ్‌గా ఈ సినిమా వస్తుందని ప్రచారం బాగా ఎక్కువ జరిగింది. అయితే ఇప్పుడు కరెక్ట్‌గా పార్లమెంట్ ఎలక్షన్స్ ముందే ఈ సినిమా రావటం. నా తమ్ముడు సురేష్ అడుగుతున్న ప్రశ్నకు నేను చాలా చక్కటి జవాబిస్తా. నేను ఈరోజు ఏ పార్టీలో అయితే ఉన్నానో, ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన పార్టీ. 13,00,00,000 మంది కా సభ్యులున్నారు పార్టీలో. 13,00,00,000 మంది భారతదేశంలో ఒక్క ముగ్గురి ఓట్లు ఇంకా సాధిస్తే 52,00,00,000 వస్తాయి వాళ్ళకి ఓట్లు. 52,00,00,000 ఓట్లొస్తాయి 142,00,00,000ల. అవసరమా ఈ చిన్న పని ఆ పార్టీ చేసేది? ఈరోజు యాదృచ్ఛికంగా నేను ఆ పార్టీలో ఉన్నా. ఇంకొకటి, ఈరోజు మన నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి. ఇప్పటి వరకు మనం ఇటువంటి ప్రధానమంత్రిని చూసినామా ఎవరినైనా? 500 సంవత్సరాల తర్వాత మనం పోరాటం చేసి లక్షల మంది చచ్చిపోయి మొత్తం పరేషానై బర్బాదై కోట్ల చుట్టూ తిరిగి 500 సంవత్సరాల తర్వాత మన దేవునికి, మన శ్రీరామునికి ప్రాణప్రతిష్ఠ చేయడం అనేది మనందరి భాగ్యం కదా. నేను ఆ రోజు అక్కడ ఆ సమయంలో అక్కడ ఉన్నా. నాకు కూడా ఆహ్వానం అందింది, నేను అక్కడ ఉన్నా. ఎంత నేను ఆనందపడిపోయానంటే అసలు ఎన్ని జన్మల సుకృతమో పుణ్యమో అని నేను అనుకున్నా. అసలు ఎన్ని జన్మలు మనం సేవ చేస్తే మానవులకు, మానవ సేవయే మాధవ సేవ అనే భావించే నాటువంటోనికి ఆ భాగ్యం దొరకడము, మళ్ళీ ఈ సినిమా తీయడం అనే ఒక భాగ్యం దొరకడం అనేది మామూలు చరిత్ర కాదు మా తమ్ముడు సురేష్ గారు. రియలీ ఇట్స్ ఎ రియల్ లక్ ఫర్ మీ టు ప్రొడ్యూస్ అండ్ డైరెక్ట్. అండ్ ఫర్ ఇప్పుడు స్వామీజీ లాంటి వారు, గురుగారు లాంటి వాళ్ళు దీంట్లో రావడం, అనసూయ లాంటి వాళ్ళు, మకరంద్ గారు లాంటి వాళ్ళు, రాజ్ అర్జున్, ఎవరు తేజ్ సప్రు లాంటి వాళ్ళు మామూలుగా కాలే. ఇదంతా ఇది ఒక యజ్ఞం. ఇది మేమందరం ఒక వేరే విభిన్నమైన పాత్రల్లో ఉన్నాం. ఆ పాత్రలు ప్రతి ఒక్కరు జీవించారు. నేను కూడా జీవిస్తున్నాను ఈ రోజుకి. నా రిలీజ్ అయ్యే వరకు నేను జీవిస్తూనే ఉంటాను. రిలీజ్ అయినాక జింగిలాలా అయిపోయినా నాకు ఫరక పడదు. అర్థమైందా? సో అటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి నేను. ఒకటి లైట్లు బాగా వెలుగుతున్నాయి, ఆఫ్ చేసి చీకటి కదా, తెలుస్తుందా? ఆ లైట్కి తెలుస్తుందా నన్ను ఆఫ్ చేశారని? లైట్కి ఇప్పుడు తెలుసా నేను వెలుగుతున్నానని? అట్లే అనమాట. యాజ్ లాంగ్ యాజ్ ద పర్సన్ ఈస్ దేర్, ఈ విల్ బీ బ్రైట్. వన్స్ ఈజ్ గాన్. సో దాని గురించి కాదు మన తపన. మనము మెజారిటీ ప్రజలకు, ప్రపంచానికి మనం ఏం చేస్తున్నాం? ఇవాళ ఏమవుతుంది ప్రపంచంలో మనం మాట్లాడుకోలేం కొన్ని. ఎందుకంటే అదే మనం ఇదే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్ గిట్ట ఇంకా కొంచెం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంకా కొన్ని మనకి ఇంకోటి ఇస్తే 19 కాకుండా 25 ప్రకారం ఇష్టారీతిలో నువ్వు మాట్లాడుకోవాలంటే మంచిగా ఉంటుండే. కానీ వారు ఇచ్చింది కూడా సాలే. ఎందుకంటే మనం అందరం కూడా గంగా జమున తైజీబ్ అనేది ఆ పద్ధతి ప్రకారం పోతున్నాం కాబట్టి లెట్ us ఆల్ ట్రావెల్ టుగెదర్. ఐ విష్ all communities to watch this movie and understand what their grandfathers and grandmothers and maternal grandmothers and paternal grandmothers or great grandparents have gone through all those things. Everybody has gone through all the difficulties. మా అమ్మ భారతమ్మ ఆమె పేరు. ఎందుకంటే ఆనాడు భరతమాత మన స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఆమె పుట్టింది. అంతకుముందే ఆ పోరాటం జరుగుతున్నప్పుడు ఆమె ఇప్పుడు 82 సంవత్సరాలు. ఈ రజాకారులు ఉన్నప్పుడు 7 సంవత్సరాల వయసు, 6.5 సంవత్సరాల వయసు ఆమె అక్క దగ్గరికి బొంబాయికి పంపించారు. మా అమ్మ ఇప్పటికి ఉంది. మా తాత బావమరిది శివారెడ్డి గారని భువనగిరి పక్కన ఉంటారు. ఆయన వయసు ఇప్పుడు 97.5. వాళ్ళ బావగారు లేట్ గూడూరు నారాయణ రెడ్డి గారు ఈ రజాకారులతో పోరాటం చేసినప్పుడు ఆయన వయసు 20 సంవత్సరాలు. ఇవాళ ఆయన బ్రతికున్నాడు. చొల్లేరు అనే గ్రామంలో బ్రతికున్నాడు 97.5 ఇయర్స్. ఆయన అంటాడు, మా బావగారు చాలా పోరాటం చేశారు, నా మనవడు నువ్వు కూడా అంతకంటే ఎక్కువ గట్టిగా ఉన్నావు నువ్వు. అసలు నీకు 2 సార్లు వచ్చినాయి, మామది నాయనది అందరిది వచ్చింది, నీకున్న ధైర్యం అవునికి లేదంటాడు. ప్రాబబ్లీ మై జెనెటిక్స్ ఆర్ మోర్ స్ట్రాంగర్. బికాజ్ నేను ఈ వయసులో కూడా ఇంత నేను దుందుడుగ్గా ఉంటానంటే నాకు అసలు చాలామంది ఉండరు. 60 సంవత్సరాలు, 62 సంవత్సరాలు, 62 ఓ గాడ్ మ్యాన్ యు ఆర్ 62 అంటారు. ఐ యాక్ట్ లైక్ ఏ 42-year-old మ్యాన్, మేబీ 37-year-old మ్యాన్. అంతే కదా. సో ఐ లివ్, let live, and I will see that this movie is appreciated by one and all. Thank you very much.